మిత్రులందరికీ శుభోదయం. తెలుగు పద్యం తెలుసుకుందాం, తెలుగు పద్యం నేర్చుకుందాం అనుకునేటువంటి అభిరుచి గల ప్రతి ఒక్కరికి కూడా నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి స్వాగతం. విశ్వదాభిరామ వినురవేమ అనే మొగటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాల్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన మన ప్రజాకవి శ్రీ వేమన గారి పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు చూద్దాం. ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం. తవిటి కరయవోవ దండులంబులగంప శ్వాసమాక్రమించు సౌమ్యమగును వైశ్యవరుని సొమ్ము వసుధ నీచుల పాలు విశ్వదాభిరామ వినురవేమా. తవిటి కరయవోవ దండులంబులగంప శ్వాసమాక్రమించు సౌమ్యమగును వైశ్యవరుని సొమ్ము వసుధ నీచుల పాలు విశ్వదాభిరామ వినురవేమా. తవిటి కరయవోవ దండులంబులగంప శ్వాసమాక్రమించు సౌమ్యమగును వైశ్యవరుని సొమ్ము వసుధ నీచుల పాలు విశ్వదాభిరామ వినురవేమా. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. తనకున్న దానితో తృప్తి పడకుండా వేరువేరు లాభములకు ఆశపడేవాడు ఉన్నది కూడా పోగొట్టుకుంటాడు అని ఈ పద్యం యొక్క సూటి భావం. ఈ పద్యాన్ని మరికొద్దిగా విశ్లేషించుకుందాం. వేమన కాలంలో పంట పండిన తరువాత ధాన్యాన్ని రోటితో రోకళ్లలో దంపించుకునేవారు. అలా దంపడం వల్ల ఆ బియ్యం మీద ఉన్నటువంటి పొరలన్నీ కూడా మెత్తని పొట్టులా బయటికి వచ్చేసేవి. ఆ తర్వాత దానిని జల్లెడపట్టి బియ్యాన్ని ఆ మెత్తని తౌడుని వేరు చేసేవారు. బియ్యాన్ని ఒక వెదురు గంపలో పోసేవారు. ఆ తౌడు జాగ్రత్త పెడతామని లోపలికి వెళ్తే ఈ బియ్యపు గంప కాస్త కుక్క లాక్కుని పోయేదట. మనం కష్టపడి పండించుకున్న బియ్యం మనకు ముఖ్యం, కానీ తౌడు ముఖ్యం కాదు కదా. అలాగే మనిషి కూడా తాను కష్టపడి సంపాదించుకున్న స్వార్జితంతో సంతృప్తి పడాలి. ఎందుకంటే సంతృప్తి మించిన సంపద మరొకటి ఈ ప్రపంచంలో లేదు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే నేటి సమాజంలో కొందరు తమకు అధికారికంగా వచ్చేటువంటి సంపాదనతో సంతృప్తి పడకుండా అదనంగా ప్రతిరోజు కష్టపడకుండా ఎంత సంపాదించగలం అనే ఆలోచనతోనే బ్రతుకుతున్నారు, సంపాదిస్తున్నారు కూడా. న్యాయంగా వారు ప్రజలకు చేయవలసినటువంటి సేవకు విలువ కట్టి లంచం రూపంలో తీసుకుంటున్నారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే దండుకుంటున్నారు. వాళ్ల పాపం పండిన నాడు చట్టానికి నేరస్తులుగా చిక్కి పరువు, ప్రతిష్ట, సంపాదించిన సొమ్ము అన్నీ పోగొట్టుకుంటున్నారు. అలా ఏ ఒక్కరూ కూడా చేయకూడదు అని చెబుతూ అలా చేస్తే వచ్చే ఫలితాన్ని కూడా వేమన ఈ పద్యంలో మనకి ఎంతో చక్కని ఉదాహరణతో వివరించారు. అందుచేత ఈ పద్యాన్ని భావాన్ని మరొక్కసారి గుర్తు చేసుకుందాం. బియ్యం దంపించుకుని వాటి సంగతి చూడకుండా తౌడు ఏమైంది అని వెతకడానికి వెళ్తే బియ్యపు గంపను కుక్క లాక్కుని పోతుందట. అదేవిధంగా మనకున్న దానితో తృప్తి పడకుండా, అనగా న్యాయాచితంగా సంపాదించిన సొమ్ములతో తృప్తి పడకుండా ఇతరత్రా చిన్న చిన్న లాభాలకు ఆశపడి అక్రమార్జన చేసేవారి ధనం చివరికి నీచుల పాలే అవుతుంది అని వేమన మనకి ఈ పద్యంలో సూచిస్తున్నారు. ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము దాని యొక్క భావము యథాతథంగా మీకోసం. తవిటి కరయవోవ దండులంబులగంప శ్వాసమాక్రమించు సౌమ్యమగును వైశ్యవరుని సొమ్ము వసుధ నీచుల పాలు విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. తనకున్న దానితో తృప్తి పడకుండా వేరువేరు లాభములకు ఆశపడేవాడు ఉన్నది కూడా పోగొట్టుకుంటూ ఉంటాడు అని ఈ పద్యం యొక్క భావం. కాబట్టి నేటి సమాజంలో నేటి విజ్ఞానవంతులే రేపు సమాజాన్ని బాగు చేయాల్సినటువంటి పౌరులు. కాబట్టి లంచం తీసుకోవడం అనేటువంటిది ఎంత నేరమో తెలుసుకుని గమనించి తమ యొక్క కష్టార్జితంతో తాము సంతృప్తి పడేటువంటి చక్కని ఉన్నతాశయంతో తాము చేసేటువంటి ఉద్యోగానికి న్యాయం చేసే విధంగా తమ యొక్క జీవన మార్గాన్ని నిర్దేశించుకోవాలని కోరుకుంటూ ఆ విధంగా తమ జీవితానికి బంగారు బాట వేసుకుంటారని ఆకాంక్షిస్తూ మళ్ళీ రేపటి భాగంలో మరొక మంచి వేమన పద్యంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.